మీకు పీసీఓఎస్ ఉందా లేదా అని మీకు డౌట్ ఉన్నప్పుడు మీరు ఎటువంటి సిమ్టమ్స్ కోసం చూసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ. సో ఒక 45 డేస్ వరకు పీరియడ్ రాదు. కొంతమందికి 2-3 మంత్స్‌కి పీరియడ్ రాదు. మందులేసుకుంటే తప్ప పీరియడ్ రాదు. రెండోది హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్. సో ఇందాక చెప్పినట్టుగా ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఇన్ అబ్నార్మల్ ఏరియాస్ అండ్ స్కాల్ప్ హెయిర్ థిన్నింగ్ అనేది మనం కామన్‌గా చూస్తూ ఉంటాము. వాయిస్ కొంచెం మారుతది. ఆండ్రోజన్ ఎక్సెస్ వల్ల హోర్స్‌నెస్ లాగా వస్తది. అండ్ కొంతమందికి బ్లాక్ కలర్ పిగ్మెంటేషన్ నెక్ మీద అట్లా కూడా కనిపిస్తది. ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటాము. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీకు ఆండ్రోజన్ హార్మోన్, మేల్ హార్మోన్ కొంచెం బాడీలో ఎక్సెస్ ఉన్నట్టుగా మీకు ఒక గమనిక. మూడోది మనం చూసుకుంటే మీరు వెయిట్ పెరుగుతా ఉంటారు. తగ్గడానికి మీరు ప్రయత్నం చేస్తున్నా మీరు వర్కౌట్ చేయొచ్చు, డయట్ చేయొచ్చు, తగ్గలేకపోతూ ఉంటారు. సో ఇది యూజువల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తదండి. సో ఇన్సులిన్ మీరు వర్కౌట్ చేసినా, డయట్ చేసినా వెయిట్ లాస్ అవ్వడం కష్టమవుతుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ పీసీఓఎస్ అన్నమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీకు పీసీఓఎస్ ఉందేమో అని మీరు డౌట్ పడొచ్చు. అండ్ బట్ డెఫినెట్లీ కన్ఫర్మేషన్ కోసం మీరు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే మంచిది. స్కాన్‌లో ఒక్కొక్క అండాశయంలో చిన్న చిన్న ఫాలికల్స్ నీటి బుడగల్లాగా మనకు కనిపిస్తాయి. సో ఇలాంటి చిన్న చిన్న ఫాలికల్స్ మనం ఈ మధ్య వాడే స్కాన్ మెషిన్స్‌లో చూసినప్పుడు మోర్ దెన్ 20 ఇన్ ఈచ్ ఓవరీ ఉన్నా అండ్ మేల్ హార్మోన్స్ మనం టెస్ట్ చేసినప్పుడు ఎక్సెస్‌గా మనకి అనిపించిన పీసీఓఎస్ అనేది మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. కొన్ని సిమ్టమ్స్ ఉంటే మీరు డెఫినెట్లీ సస్పిషియస్ అవ్వచ్చు. బట్ డెఫినెట్లీ ఒక డాక్టర్‌ని సంప్రదిస్తే ఇది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. థాంక్ యూ.